27వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఫిబ్రవరి 26 జ్వాల న్యూస్ ప్రతినిధి బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై ఈ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్ నిర్వహించే అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణలో ఓటర్లు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఓటు హక్కు వినియోగానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీఓ, 3 ఓపీఓల చొప్పున 4 అధికారులతో కూడిన బృందం పోలింగ్ ప్రక్రియను జరిపిస్తుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు చేర్చడం జరుగుతుందన్నారు. పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తగు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ రెడ్డి, ఆర్డీఓలు తూప్రాన్ జయచంద్రారెడ్డి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత పోలింగ్ నిర్వహించే సిబ్బంది పాల్గొన్నారు. వెహికల్ రెడీగా ఉంది మేడం. ఈ వెహికల్ రెడీగా ఉంది కదా? ఓకే. చూసుకున్నాం. సో ఏ విధమైన స్టాట్యుటరీ ఫార్మ్స్ ఎక్కడ మ్యాన్స్టాట్యుటరీ కూడా మనము పడేయడానికి లేదు. బట్ స్టాట్యుటరీ అయితే చాలా ఇంపార్టెంట్ గా ఏవి కూడా అక్కడ పడేసి తీసుకొని రావద్దు. మనకి ఈవీఎంస్ ఎంత ఇంపార్టెంట్, బ్యాలెట్ పేపర్ కూడా అంత ఇంపార్టెంట్. అన్యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్ మీకు సపరేట్ కవర్ ఇచ్చినారు. దానిపైన తర్వాత పెట్టి మనం సేల్ చేయాలి. కానీ 2-3 బ్యాలెట్ పేపర్లు అక్కడ పడేసి మళ్ళీ ఎవరో ఒకళ్ళు వాట్సాప్ లో సర్క్యులేట్ అయ్యి బ్యాలెట్ పేపర్ ఇక్కడ బయట దొరుకుతుంది అంటే మన ఈవీఎం బయట దొరికితే ఎంత సీరియస్ గా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటారో బ్యాలెట్ పేపర్ బయట దొరుకుతుందో ఆ విధమైన యాక్షన్ తీసుకుంటారు. అయినా కూడా మీరు చెక్ ఒకసారి బ్యాలెట్ బాక్స్ సరిగ్గా పనిచేస్తుందా లేదో చూసుకోండి. సో ఇవేమో లార్జ్ బాక్సెస్, మనకి జంబో బ్యాలెట్ బాక్సెస్ ఏమో వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కి ఉన్నారు. సో అదే విధంగా మీరు పోలింగ్ ఏజెంట్స్, మోస్ట్లీ మనకి ఇప్పుడు 56 క్యాండిడేట్స్ మనకి గ్రాడ్యుయేట్స్ కూడా అంతమంది పోలింగ్ ఏజెంట్స్ రాకపోవచ్చు. బట్ ఎంతమంది అయితే పోలింగ్ ఏజెంట్స్ వస్తారో సో వాళ్ళందరికీ కూడా మీరు బ్యాలెట్ బాక్స్ ఎంటీ ఉన్నదనేసి చూపెట్టాలి. కంపల్సరీగా ఎంటీ ఉన్నదనేసి వాళ్ళు చూపెట్టినాకనే మీకు దాని 2 లాట్స్ ఉన్నాయి. ఆ లాట్స్ మీరు వేసేయాల్సిన అవసరం ఉంటుంది.